అమ్ముదామంటే అడవి, కొందామంటే కొరివి అన్న చందాగా తయారైంది మొక్కజొన్న పంట రైతుల పరిస్థితి. పెరిగిన పెట్టుబడులు, దానికి తగ్గట్టుగా కనీస ధర రాకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులపై బీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. మొక్కజొన్నకు పెట్టింది పేరు జగ్గంపేట మండలంలోని కాట్రావులపల్లి అనే గ్రామం. ఈ గ్రామంలో పండే మొక్కజొన్నలు మంచి రుచిగా ఉంటాయని ఎక్కువగా ఇష్టపడతారు. ఇక్కడ మొక్కజొన్నలకు మంచి డిమాండ్ ఉండడంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అనేక ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు. దానిని వ్యాపారస్తులు అదునుగా చేసుకుని ఇక్కడ పంటలు రాని కాలంలో ఇతర ప్రాంతాలకు తీసుకువచ్చి విక్రయించడం జరుగుతుంది. దీంతో కాట్రావులపల్లి హైస్కూల్ జంక్షన్ మొక్కజొన్న పొత్తుల మార్కెట్ గా మారింది. ఆ మార్కెట్ మొన్నటి వరకు అధికంగా ఉండగా గ్రామంలో పొత్తులు వచ్చేసరికి ఆ డిమాండ్ తగ్గింది. ఇప్పుడు ఇక్కడ రైతుల పాలిట శాపంగా మారింది. తుఫాను ప్రభావంతో నెల రోజుల పాటు వర్షాలు కురవడంతో మొక్కజొన్న పొత్తులు ఒక్కసారిగా అధికంగా వచ్చాయి. కాట్రావులపల్లి అంటే అడ్డు రోడ్డు దగ్గర 20-40 సంవత్సరాలు బట్టి ఎక్కడే మార్కెట్ అండి ఇది. ఈ మార్కెట్ కూడా మాకు సూట్లు లేవండి. ఎస్ఐ గారు వచ్చినా, సిఐ గారు వచ్చినా పక్క తీయండి, అలా తీయండి అని బెదిరిస్తారండి. ఈ సంవత్సరం 2000 ఎకరాల దాకా వేసారండి మొక్కజొన్న చేను. ఆ చేను వేసిన రైతులు ప్రతి రైతు కూడా చాలా బాధపడుతున్నారండి. మార్కెట్లో పొత్తులు తెచ్చిన కొనుగోలు కూడా చాలా తక్కువ, 2 రూపాయలకి 3 రూపాయలకి రూపాయికి పట్టుకెళ్తున్నారండి. ఒక బండి ఇరుసుకొస్తే ఒక 6000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ రైతు కూడా ఏం కిట్టలేదండి ఈ సంవత్సరం పాటు. కాట్రావులపల్లి అంటే పెద్ద పేరండి, పొత్తులు చాలా ఫేమస్గా ఉండేయండి. అలాంటి పొత్తులు కొడితే 7 రైతులు చాలా దెబ్బతిన్నారండి. ఈ సంవత్సరం అంతా లాస్ అండి. అంతే ఇస్తున్నారు, 12 సంవత్సరాల నేల 7000 కాడి ఇస్తున్నారు. ఇటు మన పొద్దున్న ఉదయం 7 గంటలకు అడిగాడు. ఇప్పుడు అడిగితే దాంట్లో వాళ్ళు ఎక్కేవాడు. ఇంకేం రైతు ఇంకేందని అలాంటి చెప్పుకుంటూ పోవాలండి. జూన్ మాసం మొదలుకొని నవంబర్ మాసం వరకు మొక్కజొన్న పంటలు ఈ గ్రామంలో రైతులు పండిస్తూ ఉంటారు. ఎకరం మొక్కజొన్న పంటకు 30,000 రూపాయలు పెట్టుబడి అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రతి ఏడాది పండించిన మొక్కజొన్న పంటలు పొలాల్లోనే కొనుగోలు చేసేవారని అన్నారు. ఇప్పుడు వ్యాపారస్తులు కొనేందుకు రావటం లేదని, మొక్కజొన్న పొత్తులు ధరలు లేవని వ్యాపారస్తులు తక్కువ ధరలకు తమ పంటలను అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ పొత్తులు పండించిన రైతు ఉత్తినే ఇరుసుకుపోమంటున్నారు. ఎంతో కొంత తిరిగి వాళ్ళు ఇచ్చి పరిస్థితి వచ్చింది. ఏటి చేను ఖాళీ చేయడానికి ఇక్కడ అమ్మకాలు లేవు. పొత్తు రూపాయి 2 రూపాయలు అంటే పట్టుకెళ్ళి వాళ్ళు లేరు. మొత్తం రైతులు బతకడానికి ఎటు కాకుండా దారి ఇలాగ అయిపోయింది ఈ రోజుల్లోని. మొన్న తుఫాన్ వచ్చి మొత్తం మీద నెలలు అలాగ అన్నిటిని కూడబెట్టేసింది. కూడబెట్టేస్తే లేత ముద్ర అంతా కూడా ఒకసారి తయారైపోయి మీద పడిపోయి ఇవాళ 1 రూపాయి కోసం ఎవరి దగ్గర లేదు. ఇవాళ అమ్ముదామంటే పట్టుకెళ్ళి వాళ్ళు లేరు. 1 రూపాయి రైతుల దగ్గర లేదు. ఏం చెయ్యాలో వైను లేకుండా ఉన్నారు రైతులు. ఇవాళ టన్ను ముందైతే 30,000, ఇవాళ టన్ను 2,000కి పట్టుకెళ్ళి వాళ్ళు లేడు. ఒకవేళ ఇరిసిపోతే వాళ్ళ కూలి పనులు కూడా వస్తలేదండి. ఎకరానికి పెట్టుబడి 30,000 అవుతుందండి. సిత్తి కాక ఆ సిత్తికి ఇచ్చుకుంటే 40,000. ఆ పంట పెట్టుబడి పెట్టాక ఆ సిత్తు లెక్కేస్తే 70,000 అవుతుంది. ఇవాళ రైతు పండించిన రైతు ఉత్తిరి ఇరిసిపోమంటున్నాడు. అలా కూడా ఇరిసేవాళ్ళు లేడు. ఇవాళ పెట్టాం లాస్ అండి. ఏం వస్తలేదు. ఎకరం 7,000కి 6,000కి అడుగుతున్నారండి. అలాగని బతిమలినా జరే పట్టుకెళ్తలేదండి. 20 గంటలలో అవుద్దండి, ఎకరం 15 గంటలలో అవుద్దండి. అది మన పనిని పెట్టి వస్తుందండి. ఇప్పుడైతే అండి 20,000 అయిపోయిందండి ఎకరానికి. 20,000 దాటేది కానీ తక్కువ అవుతుంది.